హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే, ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు ఏదైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ క్వశ్చన్ మినిమం ఒక 10 టైమ్స్ అనేది ప్రతిసారి ప్రతి ఒక్క యూనివర్సిటీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రెగ్యులర్ సప్లీస్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను దీని ముందు వీడియోలో ఇది మెథడ్ ఏంటి అని, కానీ ఇక్కడ సపోజ్ మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు, మీకు ఏమీ రాదు. అలాంటప్పుడు ప్రాబ్లం చూడంగానే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది చెప్తాను చూడండమ్మా. మరి ఇది ఫస్ట్ యూనిట్లో అంటే క్వశ్చన్ నెంబర్ 2-3లో వచ్చింది. 2-3లో వచ్చిందంటే మనకి ఏమేమి అవుతుంది? ఎగ్జాక్ట్ అయినా కావచ్చు, అండ్ రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ అయినా కావచ్చు, అండ్ లీనియర్ ఆర్ బెర్నౌలీ. మరి ఎగ్జాక్ట్ అవ్వాలంటే నేను నిన్న చెప్పాను ఏంటిది, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఎలా ఉండాలి ఎగ్జాక్ట్ అవ్వాలంటే డిఎక్స్ డివై ఈ ఫార్మాట్లో ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో కాన్స్టెంట్ టర్మ్స్, అంటే వితౌట్ డిఎక్స్ డివై టర్మ్ అనేవి ఏవి ఉండవు. అప్పుడు మనం ఎగ్జాక్ట్కి వెళ్ళాలి. మరి నాన్ ఎగ్జాక్ట్ అంటే తెలుసు, ఓకే. బట్ లీనియర్ ఎప్పుడు చేయాలి, బెర్నౌలీ ఎప్పుడు చేయాలి? లీనియర్ చేయాలంటే అది మనకి ఏ ఫార్మాట్లో ఉండాలి? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఆర్ పి మీ ఇష్టం ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంటే దెన్ గో ఫర్ లీనియర్. మరి లీనియర్కి బెర్నౌలీకి డిఫరెన్స్ ఏంటి మేడం అని అంటే, ఇది ఎలా ఉంటుంది అంటే బెర్నౌలీ డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. ఇప్పుడు చూడండి క్లియర్గా, బోర్డు మీద ఉన్నటువంటి ప్రాబ్లం లీనియర్ అవుతుందా బెర్నౌలీ అవుతుందా? ఎందుకని? లీనియర్ అయితే గనక ఓన్లీ ఇటువైపు నాకు ఎక్స్ టర్మ్ డివై బై డిఎక్స్లో ఉంటే ఎక్స్ టర్మ్ ఉండాలి, డిఎక్స్ బై డివైలో ఉంటే వై టర్మ్ ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ వై బోత్ ఉంది. మరి ఎక్స్ వై బోత్ ఉంది అని అంటే మనం ఏమనుకోవాలి? డివై బై డిఎక్స్లో ఉండి ఎక్స్ ఉండి ఎక్స్ట్రా వై పవర్ ఎన్ ఉంది అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు బెర్నౌలీ. అవునా? బెర్నౌలీ కాబట్టి అర్థమైంది కదా, లీనియర్ ఎప్పుడు వెళ్తాం బెర్నౌలీకి ఎప్పుడు వెళ్తాం అని. డైరెక్ట్ లీనియర్ ఇవ్వరు, మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. మన ప్లేలిస్ట్లో ఉన్న అన్ని వీడియోస్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చేస్తారు. ఓకే, మీరు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, ఇంకా మోర్ అండ్ మోర్ ఏ మెథడ్కి కావాలి వీడియోస్ అనేసి. ఓకే, ఇది మాత్రం మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అండి. ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమైందా ఎగ్జాక్ట్ ఏంటి, లీనియర్ ఏంటి, బెర్నౌలీ ఏంటి? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? ఈ ఎక్స్ మర్చిపోండి, ఒకవేళ ఎక్సే లేదనుకోండి, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు దిస్. ఎక్స్ట్రా టర్మ్ డివై బై డిఎక్స్ ఎక్స్ట్రా టర్మ్ ఏముంది మేడం? బెర్నౌలీయా లీనియరా అంటే ఫస్ట్ మీరు దీన్ని నార్మల్ లీనియర్ ఫామ్కి రాసి చూడండి. రాసిన తర్వాత ఇక్కడ వై పవర్ ఎన్ వచ్చిందంటే గో ఫర్ బెర్నౌలీ. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈక్వేషన్ని 1 అనుకోని 1కి ఎక్స్ట్రా టర్మ్ ఏముంది? ఎక్స్ ఉంది అంటే 1 divided with x on both sides. నేను బోత్ సైడ్స్ ఎక్స్ తోని డివైడ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఇది ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ తో డివైడ్ చేస్తే ఇది ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, డివై బై డిఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది? 1/x వస్తుంది, ఎక్స్ తో డివైడ్ చేస్తున్నాను విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వై పవర్ 6. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది? దిస్ ఇస్ లుక్ లైక్ ఈక్వేషన్ 2 అనుకోని ఈక్వేషన్ 2 ఏ ఫామ్లో ఉంది? దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ లాంగ్ అడుగుతారు, క్లియర్గా రాయాలి. ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, what is the form beta? dy by dx plus p of x into y is equal to q of x into extra term ఏంటి? y power n అంటే ఏంటిది? This is a Bernoulli's linear differential equation. Therefore, equation 2 is a Bernoulli's linear equation that is in the form of
దిస్ వన్ అనేసి ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి, వై పవర్ ఎన్. చాలా మందికి ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్లో వస్తుంది. మనకి జనరల్గా సాల్వ్ చేసేది ఉంది బెర్నూలీలో సబ్స్టిట్యూషన్ చేసి మళ్ళీ కన్వర్ట్ చేస్తాము. నేను ఆల్రెడీ బెర్నూలీ ప్రూఫ్ చెప్పినప్పుడు 3 years బ్యాక్ వీడియోలో చెప్పాను. సబ్స్టిట్యూషన్లో ఏం చేయాలంటే ఏదైతే వై పవర్ ఎన్ ఉందో, రిమెంబర్ దిస్ పాయింట్, ఇది అందరికి తెలిసి ఉండాలి, అప్పుడే ఈజీ ఉంటుంది సబ్స్టిట్యూషన్. వై పవర్ ఎన్ అంటే ఎంత, వై పవర్ 6. మనము సబ్స్టిట్యూషన్లో యూ తీసుకుంటాం, రైట్? యూ ఈజ్ నథింగ్ బట్ 1 minus n. ఓకే, యూ ఈజ్ నథింగ్ బట్ 1/1 minus n అని తీసుకుంటాం, రైట్? అప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అని అంటే, మీరు సబ్స్టిట్యూషన్ తీసుకోవడానికి ముందు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి, బెర్నూలీని, తర్వాత సబ్స్టిట్యూషన్. అప్పుడు లీనియర్లోకి కన్వర్ట్ ఎప్పుడు అవుతుంది? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ ఉండాలి. ఈ వై పవర్ ఎన్ అనేది నేను రిమూవ్ చేయాలి. మరి వై పవర్ ఎన్ అంటే ఎంత? వై పవర్ 6. అంటే రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ వై పవర్ 6 తోని డివైడ్ చేద్దాం. ఓకే, డివైడ్ ఈక్వేషన్ 2 ఏం చేయండి, డివైడ్ విత్ y to the power of 6. ఓకే, ఫస్ట్ స్టెప్ అది చేయాలి, తర్వాత సబ్స్టిట్యూషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ చూడండి, బోత్ సైడ్స్ డివైడ్ చేస్తా, y పవర్ 6తో డివైడ్ చేస్తున్నా, డివై బై డిఎక్స్. y పవర్ 6తో డివైడ్ చేశాను అనుకోండి, ఓ న్యూమరేటర్లో ఉన్న y డినామినేటర్లో ఉన్న y క్యాన్సిల్ అవుతుంది, అంటే 1/x ఇంటూ y పవర్ 5 ఉంటుంది, ఒక y క్యాన్సిల్ అయిపోతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు x². ఎందుకని y పవర్ 6తో డివైడ్ చేస్తే y పవర్ 6 క్యాన్సర్. ఇప్పుడు ఇది లీనియర్లోకి రావాలి. నేను లీనియర్కి కన్వర్ట్ చెయ్యాలి అని అంటే ఈ క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉండాలి ఇక్కడ. అందుకని ఈ వై పవర్ ఎన్తో డివైడ్ చేయాలి ఫస్ట్ స్టెప్. మరి ఈ డివిజన్ చేసినప్పుడు నాకు ఈ డివై బై డిఎక్స్కి ఈ ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది, దాన్ని రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేయాలంటే ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడాలి. సబ్స్టిట్యూషన్ ఎప్పుడు వాడతాము? ఏదైతే వై పవర్ ఎన్ ఉందో, ఓకే, సబ్స్టిట్యూషన్లో యూ అంటే 1 minus n, రిమెంబర్ దిస్. ఓకే, నేను ఇక్కడ యూ అంటే ఏమంటున్నానంటే 1 minus ఆఫ్ దట్ n. అంటే ఏంటిది యూ అంటే? ఏదైతే మీరు డివైడ్ చేశారో దాన్ని, అంటే ఇక్కడ వచ్చిన టర్మ్ ఇండైరెక్ట్గా. ఓకే, అంటే 1/y పవర్ 5ని నేను యూ అనుకుంటాను, 1/y పవర్ 5ని యూ అనుకుంటాను. సబ్స్టిట్యూషన్లో యూ ఈజ్ ఈక్వల్ టు వై టు, లేదు మీకు క్లియర్గా రావాలంటే యూ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ 1 minus n. యూ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ 1 minus n. అంటే ఏమొస్తుంది చెప్పండి యూ వాల్యూ? ఇక్కడ y పవర్ 1 minus n అంటే ఎంత? 6 కదా, అంటే y పవర్ -5, అంటే యూ వాల్యూ ఎంత వస్తుంది? 1/y పవర్ 5. ఈ విధంగా తీసుకోవాలి సబ్స్టిట్యూషన్ తీసుకునేటప్పుడు ప్రతి ప్రాబ్లంకి, నాట్ ఓన్లీ దిస్. ఓకే, అంటే నా సబ్స్టిట్యూషన్ ప్రకారం యూ ఈజ్ ఈక్వల్ టు 1/y పవర్ 5 అండి. అర్థమైంది కదా? అప్పుడు నేను దీన్ని విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఇది du బై dx ఈజ్ ఈక్వల్ టు y పవర్ 5ని పైకి తీసుకొచ్చాను అనుకోండి, -5. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే n ఇంటూ y పవర్ n -1 అంటే -5, y పవర్ -6 అంటే -5/, y పవర్ -6 కదా, డినామినేటర్కి తీసుకొచ్చాను, y పవర్ 6 అవుతుంది. ఓకే, y పవర్ 6 ఇంటూ dy బై dx. ఎందుకని ఫస్ట్ y పవర్ 6కి రాశాను, తర్వాత yకి రాశాను. ఈజ్ ఇట్ క్లియర్? ఒకటికి 2 సార్లు చూడండి, కావాలంటే ఇదే వీడియో మన ప్రీవియస్ ప్లేలిస్ట్లో కూడా ఫస్ట్ చెప్పినటువంటి వీడియో ఉంది, ఇదే ప్రాబ్లం చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా కొంచెం మోర్ అండ్ మోర్ డీటెయిల్స్, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని రావచ్చు డీటెయిల్స్, మీరు కంపేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాల్యూని నేను ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే డో యూ బై డో ఎక్స్ అంటే ఏంటిది? ఇది అంటే 1/y పవర్ 6 dy బై dx అంటే ఏంటిది?
-5 ఇక్కడ ఏంటిది ∂u/∂x అని రాయొచ్చు అవునా అంటే ఓకే బట్ మనకు కావాల్సింది 1/y6 ఇంటూ ∂u/∂x అంటే 5 అటు తీసుకెళ్తే నాకు ఏమొస్తుంది డి 1/dy/dx ఇంటూ y6 అంటే ఈ 5 అటు తీసుకెళ్తా అంటే -5 ఇంటూ du/dx అవుతుంది -1/5 ఇంటూ du/dx ఇది అటు తీసుకెళ్ళానండి డివిజన్లోకి వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ నాకు దిస్ టోటల్ ఈజ్ నథింగ్ బట్ -1/5 du/dx వచ్చేసింది ఆన్సర్ నో నీడ్ టు వరీ ఓకే ప్లస్ 1/x into 1/y/5 which is nothing but u 1/x into u which is equal to q of x this is x square okay మేడం మరి ఇది మళ్ళీ లీనియర్లో వచ్చేంత వరకు సబ్స్టిట్యూషన్ చేశాను ఇది లీనియర్లో లేదు సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి లీనియర్ చేయాలి లీనియర్ రావాలంటే నాకు ఇది ∂u/∂x ప్లస్ p(x) ఇంటూ y చూడండి u ప్లేస్లో y అన్నట్టు ఓకే అలా అంటే ఎక్స్ట్రా టర్మ్ ఏముంది నాకు -1/5 ఉంది అందుకని -5 తోని బోత్ సైడ్స్ డివిజన్ చేస్తున్నా -5 తోని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి నాట్ డివిజన్ మల్టిప్లై చేస్తే ఈ 5 క్యాన్సల్ మైనస్ క్యాన్సల్ ఇది du/dx అవుతుంది ఇదేమొస్తుంది -1/, ఎంత వస్తుంది నాన్న -5 తోని ప్రోడక్ట్ చేస్తున్నా అంటే న్యూమరేటర్లో -5 వస్తుంది డినామినేటర్లో x ఇంటూ u విచ్ ఇస్ ఈక్వల్ టు x² ఇంటూ -5 అంటే -5x². డన్ ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది అని అంటే దీన్ని ఇంకొక స్టెప్ రాయండి du/dx ప్లస్ -5/x into u which is equal to 5x² is of the form ఏ ఫామ్ లో ఉంది dy/dx plus p(x) into y dy/dx ఉంటే ఇక్కడ y వస్తుంది du/dx ఉంటే ఇక్కడ u వస్తుంది దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ du/dx plus p(x) into u is equal to q(x) ఫామ్ లో ఉంది then what is our p(x) here -5/x and what is our q(x) -5x². ఇప్పుడు లీనియర్లోకి వచ్చింది కాబట్టి నౌ ఐ గోయింగ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఇక్కడ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ రాయడానికి ముందు we need to find the integrating factor of linear differential equation e to the power of integral of e to the power of integral of p(x) into dx అప్పుడు నాకు అది ఏమొస్తుంది అని అంటే చూడండి p(x) అంటే ఏంటంటే -5/x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను IFలో -5/x dx అంటే -5 log x ఇది అటువైపు వెళ్తే ఏమవుతుందండి log x² ఓకే ఆర్ x⁻² అని రాయొచ్చు దీన్ని ఈ మైనస్ను కూడా ఇక్కడ రాస్తే ఈ ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్ అంటే నాకేమొచ్చిందండి 1/x² ఈజ్ మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నాట్ x² ఇది 5 కదా అంటే ఇది 5 కదా 1/x⁻⁻5 అంటే మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/x⁻5. Now I got the integrating factor. Now then find the solution of the linear. Solution of the linear ఎలా రాస్తాను తెలుసు కదా మీకు సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ అంటే ఏంటిది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఏంటిది y into if is equal to integral of p(x) integral of
క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. అవునా? కానీ డివై బై డిఎక్స్ ఉంటే వై, మరి డియు బై డిఎక్స్లో ఉంది కాబట్టి ఇది యు. యు అంటే ఏంటిది? యు ఇంటూ వాట్ ఈజ్ అవర్ యు హియర్? u is 1 by y power 5 into what is the integrating factor? 1 by x power 5. Q of x, what is our q of x here? Minus 5x square into 1 by x power 5 dx plus c. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? x power 5 y power 5. చూడండి అమ్మా, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ క్యూబ్ ఉంటుంది, దాన్ని పైకి తీసుకొస్తా. 5x⁻³ ఓకే, దీనికి ఇంటిగ్రేషన్ చేయండి సరిపోతుంది. యూ విల్ గెట్ ద ఆన్సర్ 1 by x power 5 y power 5 5 n into x power n x power n integration x power n plus 1 by n plus 1 minus 3 into x to the power of n plus 1 by n plus 1 plus c. ఎంత వస్తుంది నాకు? ఎక్స్ పవర్ 5 వై పవర్ 5. ఇది మైనస్ మైనస్ ప్లస్ 5 3 15 15 బై -2 వస్తుంది ఇక్కడ. ఎక్స్ పవర్ -2 ప్లస్ సి. ఓకే, ఇంకా ఎలా రాయొచ్చు చూడండి దీన్ని. మీరు సింప్లిఫై చేస్తే చేయొచ్చు, లేదు అని అంటే సొల్యూషన్ ఇక్కడ వరకు రాసేయచ్చు. ఇది 5 వస్తుందా అండి? 5/2x² వస్తుంది. ఓహోహో, ఇది ఎందుకు వస్తుంది? ఇది రాదు కదా, ఎందుకని? ఇది రాదండి. ఎక్స్ పవర్ n plus 1 by n plus 1 అంటే మైనస్ మైనస్ ఇక్కడ -5/2 వస్తుంది. 5 క్యాన్సల్, 5/2 ఇంటూ ఎక్స్ పవర్ -2 ప్లస్ సి. ఇంకా ఎలా రాయొచ్చు? 1 by x power 5 y power 5 ఈక్వల్ టు 5/2x² ప్లస్ సి. దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్. ఇంకొకటి యూ కూడా సబ్స్టిట్యూట్ చేసాం కదా, నో నీడ్ టు వరీ. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం. అర్థమైంది కదా? ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ డే కంటెంట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. లైక్, కమెంట్, షేర్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.